దీప కార్తిక్ వాళ్ళ ఇంట్లో అయితే భోజనం వండుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుమిత్ర వస్తూ ఉంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఏంటి అమ్మగారు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సుమిత్ర అయితే నువ్వు ఇన్ని వంటలు చేస్తున్నావు కదా, నేనేమైనా హెల్ప్ చేయనా నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే అదేమీ అవసరం లేదమ్మా, ఎందుకంటే నాకు ముందు నిండే అలవాటు ఈ వంటలన్నీ చేయడం. మీరు అలా కూర్చోండి చాలు, నాతో కబుర్లు చెప్పండి చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఈ వంటలన్నీ నువ్వే చేస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే అవును, నేను వండి పెడతాను కదా, మీరు తిని పెడుదురు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా నవ్వి సరేలే అయితే నీకేవైనా కబుర్లు చెప్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. నాకేముంటాయమ్మా, మీరే చెప్పండి, ఏవైనా కబుర్లు ఉంటే నేను అలా వండేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న సుమిత్ర అయితే నేనేమైనా నేను క్వశ్చన్స్ అడగాల అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే సరేనమ్మా మీరు అడగండి, నేను చెప్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న సుమిత్ర అయితే వాళ్ళ ఆయన ఎవరో కనుక్కుందామని చెప్పి వాళ్ళ ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అని మొత్తం కనుక్కుందామని చెప్పేసి అయితే సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.